2014 నుంచి 18 నుంచి 23 వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కల్వకుట్ల చంద్రశేఖరరావు, కల్వకుట్ల హరీష్ రావు, కల్వకుట్ల కేటీఆర్, కల్వకుట్ల కవితమ్మ, మరి సంతోష్, హ్యాపీ బాబు, వీళ్ళందరూ కలిసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఇలా దొంగలు బయటపడ్డాక నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు అలిగేషన్లు చేసుకుంటా వాళ్ళు చేయబట్టే నా తండ్రికి ఈ గతి పట్టిందని కవితక్క మాట్లాడినాక మళ్ళీ ఇలా కవితక్క సొక్కంపు లెక్క నీ నిజాయితీవంతు లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావుకు సంబంధం ఉందని చెప్పి అంటగట్టే ఎంతవరకు సమంజసమని జరుపుతున్నా. అరే మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నామండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన తగాదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పంపకాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పదవి పంపకాలు, ఆమె గత ఎన్ని రోజులకు సంవత్సర కాలంకి వెళ్ళి వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తుంది. ఒకసారి ఉత్తరంతో దాడి చేసింది, ఒకసారి అనేక సమస్యల మీద దాడి చేసింది. వాళ్ళ కుటుంబంలో అనేక సార్లు కూర్చొని పంచాయతీలు చేసుకున్నారు. అది వాస్తవం కాదా చెప్పమానండి. నేను చెప్తున్నా, నేను వాళ్ళ కల్వకుట్ల చంద్రశేఖరరావు, కల్వకుట్ల హరీష్ రావు, కల్వకుట్ల కేటీఆర్, కల్వకుట్ల కవితక్క, కల్వకుట్ల వంశీ, ఆ కుటుంబాన్ని కూర్చున్న వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ ఇంట్లో పంచాయతీలు చేసుకోవాలని చెప్పమనండి. 6 నెలల కింద వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి తగాదాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం ఉంటుందండి? అరే మేమేమంటున్నామండి, ఎవరెవరు టచ్లో ఉండరండి. యథార్థమైన విషయం ఉంటే 20 నెలల తర్వాత ఇవాళ మాట్లాడింది కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డాక, కాళేశ్వరం కక్కుర్తి కమిషన్లు బయటపడ్డాక 1,00,000 కోట్లు దోసుకున్న తర్వాత ఇవాళ మాట్లాడిందండి. నాకు అర్థం కాదు. ఒకవేళ మా నాయకుడితో నిజంగానే ఎలాంటి సంబంధం ఉన్నట్టు మా నాయకుడు అసెంబ్లీ ఎందుకు పెడతాడు, మా నాయకుడు మన కమిషన్ ఎందుకు చేస్తాడు? ఇవాళ ప్రధాన నిందితుడు కేసీఆర్, తర్వాత రెండో నిందితుడు హరీష్ రావు రాడా? మూడో నిందితుడిగా అందులో ఉన్నటువంటి ఇరిగేషన్లు పాపాలు చేసిన వాళ్ళంతా రారా? ఎవరిని వదిలిపెడుతుందండి రేపు ప్రభుత్వం? వాళ్ళే అంటుంది ఆమెనే. ఇది ఈ యొక్క పాపానికి బాధ్యులు మా హరీష్ రావు, సంతోష్ రావు అంటుంది. అరే నీ కుటుంబం నువ్వు దొంగతనం చేసిన ఒప్పుకుంటానో కదా. 1,00,000 కోట్లు కుల్లగొట్టిన విషయం లోపట, మీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం లోపట కమిషన్లతో కాళేశ్వరం కూలగొట్టి ప్రజలధనం దుర్వినియోగ విషయం లోపట నా హరీష్ రావు, సంతోష్ రావు బాధ్యులని నువ్వే మాట్లాడుతున్నావు కదా. నీ కుటుంబానికి సంబంధించిన సమస్య మా మీద ఎందుకు ఆస్వాదిస్తున్నావు? మాకేం సంబంధం అది? కల్వకుట్ల కుటుంబం లోపల మూడో వ్యక్తి తలదూరుస్తూ ఉంటారా అండి 20 నెలల లోపల? మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరంగా మాకేం సంబంధం ఉంటుందండి? మేము ఈరోజు ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కానీ మా పిసిసి అధ్యక్షులు గారు కానీ ఇవాళ మేము ఇలా గ్రీవెన్స్ సెల్ వచ్చి కూర్చున్నామండి. ఎందుకు కూర్చున్నామండి? ఇవాళ మంత్రి మేము ఒక 2 నెలల లోపల కూడా ప్రజల సమస్యలు తెలుసుకుందామని ప్రతి బుధవారం మేము ప్రజల మధ్యలోకి వచ్చి పనులు చేస్తున్నామండి. ఈ సమస్యలు మాకు తెలియదండి. కుంభకుమారులు, ఈ దోసుకునుడు, ఈ దాసుకునుడు, ఈ పదవుల పంచాయతీలు మాకేం సంబంధం అండి? మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు, మా మల్లికార్జున ఖార్గే గారు ఏ విధంగా చెప్తే మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయం లోపల రాష్ట్ర ఖజానా లూటీ చేసి ఒక్క పైసా లేకుండా మొత్తం రాష్ట్ర ఖజానా ఆర్థిక సంక్షేమం సృష్టించినాక కూడా ఇలా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇలా మీరు మాట్లాడేందండి నాకు అర్థం కాదు. ఎట్లుంటారండి? ఇప్పుడు ఒకటి గుర్తురండి. ఇలా జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో? ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ ఉన్నది. నిజంగానే మేము జాతీయకు సంబంధించిన బీజేపీ వాళ్ళ గిట్ట, మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ గిట్ట మా నాయకత్వం ఎవరైనా కూడా మేము బీఆర్ఎస్తో టీఆర్ఎస్తో మాకు సంబంధం ఉన్నట్టయితే వాళ్ళు ఊరుకుంటారండి? వాస్తవాలు బయటపడ్డరా? ఇవాళ నువ్వు దొంగతనం బయట 1,00,000 కోట్ల కుంభకోణం కూడా దానికి చెప్పు, సమాధానం చెప్పు. 1,00,000 కోట్ల ప్రజల దుర్వినియోగం చేసినందుకు వేరే దేశంలో ఏం చేస్తారో తెలుసా అండి? ప్రజల ధనం ఒకటి దుర్వినియోగం చేస్తే ఉరిదిస్తారండి. 100% అబద్ధం అండి, పచ్చి అబద్ధం అండి. ఇవాళ తప్పు జరిగింది. 20 నెలల తర్వాత ప్రభుత్వం మీద నువ్వు అభియోగం చేసిన ఏంటండి? నీకు వాస్తవం తెలుస్తాం, ఆ వాస్తవం చేసిన రోజే మాట్లాడాలి. 1,00,000 కోట్ల కుంభకోణం బయటపడి కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత సిబిఐకి నీకు ఆ కేసును అప్పచెప్పినాక, ఆ కేసును అప్పచెప్పి 1,00,000 కోట్ల కుంభకోణం బయట పెట్టినాక ఇవన్నీ తప్పుడు ఆరోపణలండి. ఇవి చాతగాని మాటలండి, అబద్ధం మాటలు, గ్లోబల్ ప్రచారం అండి. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఒక అబద్ధాన్ని ఇంత తెలివిగా నిజం చేయాలని ప్రయత్నిస్తారు. కల్వకుట్ల కుటుంబానికే చెల్లు. ఇలా మా కవితకు నిజంగా మా కవితకు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? లిక్కర్ కేసు అయినా తెల్లారి పార్టీకి సస్పెండ్ చేయాలి. ఎప్పుడు చేయాలన్నా? అరే నువ్వు ఆమెను సస్పెండ్ చేసింది కదా, ఎప్పుడు చేయాలి సస్పెండ్? ఎప్పుడు చేయాలన్నా? లిక్కర్ కేసు అయినా తెల్లారే
నేను నీతిగల ప్రభుత్వం పార్టీని నడిపిస్తున్నా, రాష్ట్రానికి నా ముఖ్యమంత్రిగా పనిచేసిన అని చెప్పినోడు ఏం చేయాలి? లిక్కర్ అని తెల్లారే బిడ్డను సస్పెండ్ చేయాలి. ఇవాళ నేను 1,00,000 కోట్లు దోసుకొని దొంగలు పంపకాలు అయిపోయి 2004 ముందు ఆస్తులు ఎంత, 2023 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత, ఎట్లకెళ్ళి వచ్చినాయి పైసలని? విల్లాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, జనవాడల భూములు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, ఎక్కడికెళ్ళి వచ్చినాయండి ఇవన్నీ? దోసుకున్న పైసలే కదా. దోసుకున్న పైసలకు మాకేం సంబంధం అని మా మీద పెడుతున్నారు ఇది. అరే ఎట్టి గాంధీ భవన్ మెట్ల ఎక్కనివ్వండి.